जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార లీలలను ఘట్టాలను తెలియజేస్తున్నారు. ధర్మరాజు చేత రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా జరిపించి శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి ద్వారకా నగరానికి వచ్చారు అని చెప్పి సుఖ మహర్షి ఇలా అన్నారు: ఓ రాజా, ఇవే కాకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహిమోపేతమైన మరిన్ని అద్భుత కార్యాలను గురించి చెప్తాను, విను అని ప్రారంభించారు. సాల్వుడు ద్వారకాపురి మీద దండయాత్ర చేయడం అనే ఘట్టాన్ని సుఖ మహర్షి వివరిస్తున్నారు ఇప్పుడు. వసుధేశ వినుమును వైదర్భి పరిణయ వేళ దుర్మదా శిశుపాల భూమి వరుణకు దోడ్పడా నరుదించి సైనికావలి తోడ దొడరి దోర్బలము ధూళి హరిచేత నిర్జితులైన రాజులలోన జైద్యుని చెలికాడు సాల్వ ధరణిపతి జరాసంధాది పార్థివ ప్రకరంబు విన మత్సరానల విపుల శిఖల ధాత్రినిట మీద వీత యాదవము గాగా గడకి సేయుదునని దురాగ్రహము తోడ బంతములు పల్కియట జని భరిత నిష్ఠ తపముగా వింపభూని సుస్థలమునందు. ఓ మహారాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని పరిణయమాడిన సమయంలో బలగర్వంతో శిశుపాలుడికి సహాయభూతులుగా చాలా మంది రాజులు వచ్చారు. ఆ రాజులలో సాల్వుడు కూడా ఒకడు. సైన్య సమేతుడై శ్రీకృష్ణ పరమాత్మను ఎదిరించడానికి వచ్చిన సాల్వ మహీపాలుడు శ్రీకృష్ణుడి చేత ఓడిపోయాడు. కానీ ఓడిపోయిన వాళ్ళందరూ పారిపోయారు. ఈ సాల్వుడు శ్రీకృష్ణ పరమాత్మ చేత ఓడించబడి పగబూనాడు. ఈర్ష్యాగ్నితో దురాగ్రహానికి పాల్పడ్డాడు. భూమి మీద యాదవుడు అనేవాడు లేకుండా చేస్తాను అని జరాసంధుడు మొదలైన రాజులందరూ వినేటట్లు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి ఒక చక్కని ప్రదేశాన్ని ఎంచుకుని నిష్ఠతో పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మను ఎదిరించాలంటే దైవశక్తి చాలా అవసరం. ధృతి వదలక యుగ్రస్థితి ప్రతిదినమును బిడికెడవని రజమనసనముగా నతి నియమముతో నా పశుపతి శంకరు పాలనయను భర్గును మేషున్. ఈ సాల్వుడు ఏమాత్రం ధైర్యాన్ని వదలకుండా మహోగ్రంగా తపస్సు చేశాడు. ప్రతిరోజు భూమి మీద ఉన్న పిడికెడు ధూళిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆ పార్వతీనాథుడు, భర్గుడు, త్రినేత్రుడు, పశుపతి అయిన ఆ శంకరుణ్ణి గురించి అత్యంత నియమనిష్టలతో తపస్సు చేస్తున్నాడు. చెదరని నిజ భక్తిని తత్పద పద్మములాత్మ నిలిపి పాయకయొక ఏడు దిజక్రియ భజించిన మదనారియు వాని భక్తి మహిమకు వసుడై. ఆ చెక్కు చెదరని నిజమైన భక్తితో సాల్వుడు ఆ పరమేశ్వరుని పాదపద్మాలను మనస్సులో నిలుపుకొని ఒక్కరోజు కూడా వదలకుండా ఏడాది పాటు సాల్వుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ ఏడాది గుప్పెడు ధూళి మాత్రమే తిన్నాడు ప్రతిరోజు. సాల్వుడి తపస్సుకు, అచంచలమైన అతని భక్తికి శంకరుడు వశం అయిపోయాడు. బోరన ప్రత్యక్షంబై కోరిన వరమేమి అయిన గొసరకైత్తున్ వారక వేడుమటన్నను నా రాజతపోధనుండు హరునకు ప్రీతిన్. ఆ భక్తవశంకరుడైన శంకరుడు సాల్వుడికి ప్రత్యక్షమై, నీకు ఏం వరం కోరితే అది ఇస్తాను నేను, నీవు ఏ వరం కోరినా ఆ వరం ఇస్తాను, భయం లేకుండా అనుమానం లేకుండా వరం కోరుకో అని ప్రసన్నతతో అన్నాడు పరమేశ్వరుడు. వందనంబాచరించి ఆనంద వికచవదనుడై నొసలంజలి గదియ చేర్చి శ్రిత దయాకార నన్ను రక్షించదేని నెరుగ వినిపింతు వినుము మదీప్సితంబు.
ఆ శంకరుని పరమేశ్వరుడిని చూసిన సాల్వుడు ఉప్పొంగిపోయాడు. నమస్కరించాడు. నుదుటి మీద రెండు చేతులు పెట్టుకుని జోడించి నమస్కరించాడు. స్తుతించాడు. ఓ పరమేశ్వర, ఆశ్రితులను రక్షించే దయామూర్తి, నన్ను రక్షించాలని నువ్వు అనుకుంటే కనుక నా కోరిక తెలియచేస్తాను, విను, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర వరులచే సాధ్యపడక నా వలయునెడల నభ్రపథమున తిరిగెడు నట్టి మహిత వాహనము నాకు దయసేయు వరద ఈశ. ఎలాంటి కోరిక కోరాడంటే, పరమేశ్వరుడే కనుక ప్రత్యక్షం అయితే మోక్షం అడగాలి. కానీ ఏమడిగాడు? ఓ ఈశ్వర, ఓ శంకర, వరప్రదాత, గరుడుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, దేవతల చేత అడ్డుపడకుండా ఆకాశ మార్గంలో నేను కోరిన చోటికి నేను కోరినప్పుడు తిరగగలగడానికి నాకు ఒక గొప్ప వాహనాన్ని ప్రసాదించు అని సాల్వుడు కోరాడు. అప్పుడు సాల్వుడు అలా ప్రార్థించగానే వరదుడు కదా ఆ పరమేశ్వరుడు, హరుడు మయుణ్ణి పిలిచి సాల్వుని కోరికకు తగిన విమానాన్ని నిర్మించి ఇమ్మని చెప్పాడు. దానికి మయుడు, దేవా, నీవు చెప్పిన విధానంగానే చేస్తాను అని నమస్కారం చేసి ఒక విమానాన్ని తయారు చేసి అది సాల్వుడికి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటే అక్కడికి వెళ్ళగలిగే విమానం, చాలా పెద్దదైన విమానం, పురమంత వైశాల్యం కలిగిన లోహంతో ఒక విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇచ్చాడు మయుడు. దానికి సౌభకము అనే పేరు కూడా మయుడే పెట్టి ఇచ్చాడు. సాల్వుడు పరమానందంతో ఆ విమానాన్ని ఎక్కి శ్రీకృష్ణుని మీద, శ్రీకృష్ణ పరమాత్మ మీద పగ ఉంది కదా, ఆ ఏర్పడిన పగను గుర్తు తెచ్చుకున్నాడు. సౌభక విమానం తనదే కదా, తనకి ఇంకా ఎదురు లేదు అని నిశ్చయించుకున్నాడు. గర్వాంధుడై సైన్య సహేమేతంగా ద్వారకా నగరం, ఎందుకంటే అదొక పెద్ద పట్టణం అంత విమానం, సైన్య సమేతంగా ద్వారకా నగరం చేరి ఆ పురవాసులను సాగాడు. ఎందుకంటే ఆకాశంలో తిరగలడు. సరిదు పవన సరోవరములు మాయించి బావులు కలచి కూపములు చెరిచి కోటలు వెసవిట తాటముల్ గావించి పరిఘలు పూడ్చి వప్రములు దొబ్బి ఎట్టళ్ళు ధరగూర్చి యంత్రముల్ దునుమాడి కాంచన ధ్వజ పతాకములు నరకి బాసుర గోపుర ప్రాసాద హర్మ్యేందు శాలాంగణములు భస్మములు చేసి విమల కాంచన రత్నాది వివిధ వస్తు కోటి నెల్లను నందంద గొల్లపుచ్చి ప్రజల చెరపట్టి దొరలను భంగపెట్టి తరిమి ఇబ్బంగి పెక్కు బాధల నలంచి. ఈ సాల్వుడు తనకున్న విమానంతో ద్వారకా నగరాన్ని దాని మీద దాడి చేశాడు. సాల్వుడు ద్వారకా నగరం లోపల బయట ఉన్న నదులను, ఉద్యానవనాలను అల్లకల్లోలం చేసేశాడు. బావులన్నీ పూడ్పించేశాడు. కూపాలన్నీ చెడగొట్టాడు. కోటలను చిన్నా భిన్నం చేశాడు. అగర్తలన్నింటినీ నాశనం చేశాడు. కోట స్తంభాలను కింద పడేట్టు చేశాడు. బురుజులు కూల్చేశాడు. వీడు ఆకాశం నుంచి వేసేస్తాడు కదా బాణాలు, యంత్రాలు పగలగొట్టాడు. బంగారు పతాకాలను ఖండించాడు. గోపురాలను, భవనాలను, చంద్రశాలలను బూడిద పాలు చేశాడు. ద్వారకా నగరంలో ఉన్న బంగారాన్ని, మణిమాణిక్యాలను, రత్నాలను, వివిధ వస్తు సముదాయాన్ని ఎక్కడికక్కడ కొల్లగొట్టాడు. ప్రజలను నిర్బంధించాడు. ప్రభువులను అవమానించాడు. ఈ విధంగా అందరినీ తరిమి తరిమి కొట్టి చెప్పలేనన్ని బాధలతో కష్టపెట్టాడు. వాడికున్న లక్ష్యం ఏంటంటే యాదవుడు అనేవాడు ఉండకుండా చేస్తాను అన్నాడు కదా. మదమునంత బోవక విమానయుతంబుగా నభ్రవీధికిన్ గొదకొని ఏపుమై నెగసి కొంకక శక్తి శిలా మహీరుహ ప్రదరములోలిమై గురిసి బంధుర భూమి పరాగ సర్కరల్ వదలక చల్లుతున్ వలయ వాయువు చేదిశలావరింపుతున్. ఇంకా ఊరుకోలేదు వీడు. ఇన్ని దుర్మార్గాలు చేసి సాల్వుడు ద్వారకావాసులను అంతటితో వదిలిపెట్టలేదు. అతనిలో అంతకంతకు గర్వం పెరిగిపోతోంది, మదం హెచ్చుతోంది. ఎందుకంటే విమానం ఉంది, ఆ విమానంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలడు. విమానంతో సహా ఒక్కసారిగా ఆకాశం పైకి ఎగిరి జంకు గొంకు లేకుండా చెట్లను రాళ్లను యాదవుల మీద కురిపించేవాడు. ప్రజలందరి మీద మట్టిని దుమ్ముని చల్లేవాడు. 4 దిక్కుల సుడిగాలులు వ్యాపించేట్లు చేసి అందరినీ భయపెట్టేసేవాడు. ఆ సమయంలో
చటుల పురత్రయదనుజోత్కట దుష్కర బాధ్యమాన దారుణి గతిన పుటభేదనమెంతయు విస్ఫుట పీడం జందివగల సుడివడుచుండెన్. త్రిపురాసురుల చేతిలో వాళ్ళ దుష్ట చర్యలతో పీడించబడిన భూమండలం లాగా సాల్వుని చేతిలో ద్వారకాపురం అంతా నాశనం కావించబడి దుఃఖంతో సుళ్ళు తిరిగింది. ఆ పీడనకు తట్టుకోలేక చింతాక్రాంత అయిన ద్వారకా ప్రజలను ప్రద్యుమ్నుడు చూశాడు. కని భగవంతుడన్ రథి శిఖామణియున్నగు రౌక్మిణేయు డజ్జనముల నోడకుండుడని సంగర కౌతుకమొప్ప దివ్య సాధనములు భూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కేతన రుచిగ్రాల నున్నతరథ స్థితుడై వెడలెన్ రణోర్వికిన్. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు ఈ సాల్వుడు చేస్తున్న దుర్మార్గాలన్నీ చూశాడు. రథికులలో మహోన్నతుడు, భగవంతుడే అని చెప్పదగినవాడు, ప్రతాపవంతుడు అయిన రుక్మిణీదేవి పుత్రుడైన ప్రద్యుమ్నుడు ప్రజలను భయపడద్దు అని ధైర్యం చెప్పి రణోత్సాహంతో ఆయుధాలన్నీ ధరించి సైన్య సమూహం తన్ను కొలిచొస్తుంటే సాటిలేని మీనకేతనం యొక్క కాంతులు నాలుగు వైపులా ప్రసరిస్తుండగా రథారూఢుడై సాల్వుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో సమధిక బాహు శౌర్యజిత చెండ విరోధులు వెళ్ళి రున్నత క్షమ గద భానువింద సుఖ సాత్యకి సారణ చారుదేష్ణ సాంబ మకర కేతనాత్మజ స్వఫల్క తనూభవ తత్సహోదర ప్రముఖ యదుత్తముల్ విమత భంజనులై కృతవర్మ మున్నుగన్. ఆ ప్రద్యుమ్నుడితో సరసమానమైన శౌర్య ప్రతాపాలతో ప్రకాశించే వాళ్ళు, బల సంపన్నులైన వాళ్ళు, శత్రువులను క్షణంలో జయించే వాళ్ళు అయిన యాదవ శ్రేష్ఠులు రణరంగానికి ప్రద్యుమ్నుడికి వెంట నడిచారు. అతిరథుడైన కృతవర్మను ముందు పెట్టుకుని శత్రు సంహారం చేయాలనే ఉత్కంఠతో గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్వికి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, అనిరుద్ధుడు, అక్రూరుడు వాళ్ళ సహోదరులు అందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. వారణవాజి స్యందన వీరభటుల్ వేగచనరి విశ్వము వణకన్ ఘోరాకృతి వివిధాయుధ భూరిద్యుతులర్కబింబమున్ గబళింపన్. యాదవీరులందరూ చతురంగ బలాలతో భూమి కంపించేటట్లు, విశ్వం మొత్తం వణికిపోయేట్లు రకరకాల ఆయుధాలను ధరించి మహాభయంకరంగా కనబడుతూ ఆయుధ కాంతులు, వాళ్ళ ముఖ కాంతులు సూర్యబింబాన్ని కమ్మేసయ్యా అనే విధంగా యుద్ధరంగానికి బయలుదేరారు. అలా యుద్ధభూమిని చేరిన యాదవీరులు తమ తమ సైన్యాలతో ప్రద్యుమ్నుని రథాన్ని అతిక్రమించి సాల్వుని సైన్యంతో తలపడ్డారు. యాదవ సాల్వ సైన్యాల మధ్య సమరం దేవదానవ యుద్ధాన్ని తలపింపజేసింది. వితతజ్యాచయటన్ కృతుల్ మద జలావిర్భూత శుండాల గీంకృతులుద్యద్భట సాహుంకృతుల్ మహిత భేరీ భాంకృతుల్ భీషణోద్ధత నిస్సాణధనంకృతుల్ ప్రకట యోధవ్రాత సాహంకృతుల్ కుతలంబున్ దివి నిండ మ్రోసే రిపు సంక్షోభంబుగా భూవరా. వితతజ్యాచయటంకృతుల్ మద జలా విర్భూత శుండాల ఘీంకృతులుద్యద్భట భంకృతుల్ మహిత భేరీ భాంకృతుల్ భీషణోద్ధత నిస్సాణ ధనంకృతుల్ ప్రకట యోధవ్రాత సాహంకృతుల్ కుతలంబున్ దివి నిండ మ్రోసే రిపు సంక్షోభంబుగా భూవరా. ఓ పరీక్షన్ మహారాజా, ఆ యుద్ధం ఎంత ఘోరంగా జరిగిందంటే ఆ వింటి అల్లెతాళ్ల ఠంకార ధ్వనులు, మదపుటి ఏనుగుల ఘీంకారాలు, వీర సైనికుల హుంకారాలు, యుద్ధభేరీల మహాధ్వనులు, భీకరమైన డప్పుల ధనధన నినాదాలు, వీరాధి వీరుల వీరోచిత ప్రగల్భ వాక్యాలు నేల నింగి నిండేట్లు వ్యాపించి శత్రు భయంకరంగా ఇరుపక్షాల విజయకాంక్షలతో అనంతంగా సాగింది. హరిరింఖారథనేమి తద్భట పద వ్యాఘట్టనోద్ధూత దుస్తర ధూళీ పటల ప్రభూత నిబిడధ్వంత ప్రవిధ్వంస
కృత్కర శాతాసి గదాది హేతి రుచుల ఆకాశంబు నిండన్ వియచ్చర దృక్కుల్ మిరిమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లగన్. ఆ మహాసంగ్రామంలో రథ గజ హయ భట సముదాయం యొక్క ఘట్టంల వల్ల లేచిన ధరాపరాగం ధూళంతా కూడా ఆకాశాన్నంతా చీకటిమయం చేసింది. వీరాది వీరుల చేతుల్లోని యుద్ధ రంగమంతటా తిరుగుతున్న కత్తుల గదల కుంతాయుధాల దేదీప్యమైన కాంతులు ఆ చీకటిని త్రుటిలో మఠమాయం చేస్తున్నాయి. ఈ వింత దృశ్యం ఆకాశంలో సంచరించే దేవతల చూపులకు మీరు మెట్లు గొలుపుతోంది. తలకొని సైనికులు గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి ఎంకిలి గొనకెమ్ములమ్ముల బగిల్చి నొగిల్చి తరేతరుల్ తలల్ నలియగ మొత్తి ఎత్తి నయనంబులు నిప్పులు రాల లీల నౌదలలు లలాటముల్ ఘనత గదాహతి నుంచి కలంచి పోరగన్. ఆ యుద్ధరంగంలో ఇరుపక్షాల సైనికులు ఒకళ్ళనొకళ్ళు ఢీకొని బాణాలు ప్రయోగిస్తూ దూరంగా జరుగుతూ మళ్ళీ దగ్గరికి వస్తూ ఎముకలు విరగొట్టుకుంటూ తలలు బద్దలయ్యేట్టు గదలతో మోత్తూ క్రోధావేశంతో కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ పాలభాగాలు పగిలిపోయేట్లుగా కొట్టుకుంటూ మహాభీకరంగా యుద్ధం చేశారు. ఈ యాదవ సాల్వ వీరులు చేస్తున్న ఘోర యుద్ధాన్ని ప్రద్యుమ్నుడు చూశాడు. అనయంబుంగలుషించి సౌభపతి మాయాకోట్లు చెంచరాసన నిర్ముక్త నిశాత దివ్య మహితాస్త్ర శ్రేణి చే దక్షణంబున లీలాగతి నభ్రగల్ మనములన్ భూషించ మాయించిన వనజాతాత్తుడు భూరి సంతమసమున్ వారింతు సందంబునన్. ఇలా జరుగుతున్న యుద్ధాన్ని చూసి కోపం తెచ్చుకున్నవాడని ప్రద్యుమ్నుడు వీర విజృంభణతో ముందుకు దూకాడు. సాల్వుడు పన్నిన కోట్లాది మాయలను దివ్యమైన తన ధనస్సు నుండి వెలువడిన నిశితమైన శస్త్ర అస్త్రాలతో ప్రద్యుమ్నుడు క్షణకాలంలో సూర్యుడు చీకటిని ఎలా పోగొడతాడో ఆ విధంగా తొలగజేశాడు. ప్రద్యుమ్నుడి యుద్ధ కౌశలాన్ని చూసి గగనచారులందరూ దేవతలందరూ మహోత్సాహంతో ఆ శ్రీకృష్ణుడి నందనుడిని కీర్తించారు. ఇంతేకాకుండా అతిరధికోత్తముండన నుదంచిత కాంచన పుంఖ పంచవింశతి విశిఖంబులన్నతని సైనిక పాలుని నుంచి యుగ్రుడై శత కోటి కోటి నిభసాయకముల్ పరగించి సాల్వభూపతి కకుదంబు నుంచి లయ భైరవు కైవడి బేర్చి వెండియున్. ఆ అతిరథ శ్రేష్ఠుడైన ప్రద్యుమ్నుడు పుంఖానుపుంఖాలుగా 25 బాణాలు ప్రయోగించి సాల్వుడి సైన్యాధిపతిని కింద పడేశాడు. ఆ తర్వాత మహోగ్రుడై వజ్రాయుధంతో సమానమైన 100 కోట్ల బాణాలు ఒకదాని వెంట ఒకటిగా ప్రయోగించి సాల్వుని మదమణచి వీపు విరిచి ప్రళయకాలంలో రుద్రుళ్లాగా విరుచుకుపడ్డాడు. 10 యమ్ములన్ మనుజ పాలవరేణ్యుల నుంచి రోషమంగదురగా 3 సిత కాండములన్ రథదంతి వాజులన్ జదియగ చేసి యొక్కొక్క నిశాత శరంబున సైనికావలిన్ మదములడించి ఇట్లతడమానుషలీల పరాక్రమించినన్. 10 బాణాలు వేసి రాజులందరినీ బాధతో గిలగిలా కొట్టుకున్నట్లు చేశాడు. రోషంతో 3 బాణాలు చొప్పున రథాలు గజాలు అశ్వాలు చతికిల పడేట్టు చేశాడు. ఒక్కొక్క వాడి బాణంతో సైనికులను కూల్చేశాడు. ప్రద్యుమ్నుడు ఈ విధంగా మానవులకు అశక్యమైన రీతిలో తన శౌర్యాన్ని ప్రదర్శించాడు. దుర్మానవహరునద్భుత కర్మమునకు నుభయ సైనిక ప్రకరంబుల్ నిర్మలమతి నుతించిరి భర్మాచల ధైర్య విగత భయు ప్రద్యుమ్నున్. దుష్టమానవ సంహారకుడు, మేరు పర్వతమంత ధైర్యం కలవాడు, భయరహితుడు, ప్రతాపవంతుడు అయిన ఆ రుక్మిణీదేవి కుమారుడు ప్రద్యుమ్నుణ్ణి ఉభయ సైన్యాల్లోని వీరులందరూ అతని పరాక్రమ సంపదను వేనోళ్ల వినుతించారు. సరిగ్గా ఆ సమయం అంది ఏమైందో తెలుసా? సాంబుడు వచ్చాడు సహాయానికి. సాంబుని సాల్వ విభుడు సాయక జాలములేసి నుంచినన్ జాంబవతి తనూభవుడు చాపము సజ్జము చేసిడాసి సాల్వుంబదియేను తూపుల నవోన్నత వక్షము గాడనేసి తీక్షాంబక వింశతిన్నతని
సౌభకమల్లల నాడ చేసినన్. ఆ సాల్వుడు వచ్చి సాంబుడిని తన బాణ పరంపరతో బాగా నొప్పించాడు. సాంబుడు మహాక్రోధంతో విల్లెక్కుపెట్టి సాల్వుడికి దగ్గరగా వచ్చి అతని వక్షస్థలాన్ని 15 బాణాలతో గట్టిగా గుచ్చుకున్నట్టు చేశాడు. అంతటితో ఆగకుండా సాంబుడు అంటే జాంబవతి కుమారుడు సాల్వుని సౌభగ విమానం అల్లల్లాడేట్లు 20 బాణాలు ప్రయోగించి సాల్వునికే భయం పుట్టించాడు. గదుడు కూడా వీళ్ళ సైనికాధికారి. గదుడు మహోగ్ర వృత్తి నిజ కార్ముక నిర్గత విస్ఫురద్విధున్ సుధ వదనాభ బాణ వితతుల్ పరగించి విరోధి మస్తముల్ గుదులు గగురుచ్చి ఎత్తుచు నకుంఠిత విక్రమకేళి లోలుడై చెదల సురల్ నుతింప రథి సత్తముడొప్పే నరేంద్ర చంద్రమా. పరీక్షన్ మహారాజా అని సుఖమహర్షి చెప్తున్నాడు. ఆ రథికాగ్రగణ్యుడైన గదుడు రాహుముఖం వంటి క్రూరమైన నిశిత బాణాలు విల్లునందు ఎక్కుపెట్టి వదిలి శత్రువుల శిరస్సులను ఆ బాణాలతో గుచ్చి పైకెత్తుతూ మహాపరాక్రమవంతుడై యుద్ధం చేశాడు. గదుని వీర విజృంభణను ఆకాశంలో నిలబడి చూస్తున్న దేవతలు కూడా ఆహాహా అని పొగిడారు. ఇంకా తర్వాత సాత్వికి చండరోషమున సాల్వమహీవరు భూరి సౌధ సాంగత్య చతుర్విధోగ్రబల గాఢ తమఃపటలంబు భాసురాదిత్యమయూఖ పుంజరుచి తీవ్ర శరంబుల మాపి సైనిక స్తుత్య పరాక్రమ ప్రకట దౌర్బలుడై విలసిల్లె భూవరా. ఈ వీరాధి వీరులందరూ తమ పరాక్రమ అతిశయాన్ని స్తుతిస్తుంటే సాత్వికి తీవ్రమైన రోషంతో చతురంగ బలాలతో ఒప్పి ఉన్న సాల్వుడి సౌభగ విమానం అనే అంధకారాన్ని మండిపడుతున్న సూర్యుని కాంతి కిరణాలనే బాణాలతో చీల్చి చెండాడాడు. భాను విందుడుద్ధతిన్ విపక్ష పక్ష సైన్య దుర్మానకాననానలోప మానచండ సంతానమూననేసి చూర్ని తంబు చేసే జావ విద్యా నిరూఢి దేవతా వితానమిచ్చమెచ్చగాన్. భానువిందుడు అనే యాదవీరుడు ఔద్ధత్యంతో విజృంభించి శత్రు సైన్యము అనే కారడవిని తీవ్రమైన బాణ సమూహము అనే కార్చిచ్చుతో దగ్ధం చేసి దేవతల ప్రశంసలంతా అందుకున్నాడు. చారు దేష్ణుడాగ్రహించి శత్రుభీషణోగ్ర దోసార దర్పమేర్పడన్ నిశాత బాణ కోటిచే దారుణ ప్రతాప సాల్వదండనాథ మండలిన్ మారి రేగినట్లు పిల్కు మార్చి పేర్చి యార్చినన్. మరోపక్క చారుదేష్ణుడు కోపోద్రిక్తుడై శత్రుభయంకరమైన భుజబలంతో వాడివాడి బాణాలతో వీరులైన సాల్వుని దండనాథులను మారి అనే వ్యాధి వ్యాపించి ప్రజలను నాశనం చేసే విధంగా వధించి విజృంభించి విజయధ్వానం చేశాడు. సుకుడ యోధన విజయోత్సుకమతి బాహాబలంబు సొప్పడ విసిక ప్రకరంబుల తను శౌర్యాధికుడన విద్వేషి బల తతిన్బరి మార్చన్. సుకుడు అనే యాదవ వీరుడు విజయోత్సాహంతో యుద్ధం చేయడానికి ముందు దూకి భుజబలంతో అనేక బాణాలు ప్రయోగించి ఈతడింతటి మహావీరుడా అని అందరూ ఆశ్చర్యపోయేటట్టు శత్రు సైన్యాన్ని విధ్వంసం చేశాడు. సారణుడేపుమై గదిసి శాత్రవ వీరులు సంచలింప దోసారమెలర్పగుంత శరశక్తి గదాక్షురికాది హైతులన్ వారక వాజిదంతిరథ వర్గములందును మాడి కాల్వురన్ వీరముతోడ బంపే జము వీటికి గాపుర ఉగ్రమూర్తి అయి. ఇంకోవైపు సారణుడు ఉగ్రమూర్తిగా నిలబడ్డాడు. శత్రువీరులు అదిరిపోయేట్టు ఆ మహావీరుడు ఒక్కసారిగా విజృంభించాడు. కుంతాయుధాలను బాణాలను శక్త్యాయుధాలను ఖడ్గాలను ప్రయోగించి సాల్వుని గుర్రాలను ఏనుగులను సంహరించాడు. రథాలను పొడి చేశాడు. కాల్బలాన్ని యమపురికి పంపించాడు. అక్రూరుడు దదనుజులు నవక్ర పరాక్రమము బెనసి వైరుల బాహా విక్రమమున వధించిరి చక్ర ప్రాసాది వివిధ సాధనముల చేన్. అక్రూరుడు అతని తమ్ముళ్ళు తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించి శత్రువీరులను చక్రము ప్రాసము మొదలైన వివిధ ఆయుధాలతో సంహరించారు. కృతవర్మ క్షితినాయకుండు విసిక శ్రేణిం భ్రమత్తార్యధిర్కృత వర్మంబుల జించి
మేనులు శతఛిద్రంబులంజేయ నద్భుత కర్మంబని సైనికుల్ ఒగడ శత్రుల్ దూలుతో సంగరక్షితి ధర్మంబు దలంచి కాచే రధిక శ్రేష్ఠుండు భూమీశ్వర. ఆ రధిక శ్రేష్ఠుడైన కృతవర్మ బాణ సమూహంతో రక్షణగా నిలిచిన శత్రువుల కవచాలను చీల్చేశాడు. వాళ్ళ శరీరాలను 100 ముక్కలుగా నరికాడు. కృతవర్మ పరాక్రమాన్ని చూసి సైనికులందరూ ఇది చాలా అష్టాశ్చర్యకరమైన విషయము అని పొగిడారు. శత్రువులు కొంతమంది భయపడి యుద్ధం చేయకుండా తొలగిపోతుంటే వాళ్ళని చంపడం పాడి కాదని తలచి యుద్ధనీతి కోవిదుడైన కృతవర్మ వాళ్ళ జోలికి కూడా పోలేదు. యదువీరుల వీర విజృంభణ చూసి సాల్వుడికి చాలా కోపం వచ్చింది. కోపోద్దీపిత మానసుడయ్యాడు. అది గ్రహించిన సౌభగ విమానం తన అమోఘమైన మాయలను చూపసాగింది. ఈ విమానం ఏంటంటే ఆ విమానాన్ని అధిరోహించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో నాయకుడు మనస్తత్వాన్ని బట్టి విమానం కూడా ప్రవర్తించడం మొదలెడుతుంది. దాంతో ఈ విమానం, ఈ సౌభగం అనే విమానం ఏం చేస్తోందంటే, ఒక మాటు నభమున ప్రకటంబుగా దోచు నొక మాటు ధరణిపై నొనర నిలుచు నొక మాటు శైల మస్తకమున వర్తించు నొక పరిజరించును దధి నడుమ నొక్క తోయంబున నొక్కటి అయ్యుండు నొక్కెడ గనుగొన బెక్కులగును నొక మాటు సాల్వ సంయుక్తమై పొడసూపు నొక తోయమన్నియు నుడిగి దోచు నొక్క తేప కొరవి యుడుగక త్రిప్పిన గతి మహోగ్ర వృత్తి గానవచ్చు మరియు బెక్కు గతుల నరివరుల్ గలగంగ దిరిగె సౌభకంబు ధీవరేణ్య. ఆ విమానం ఏం చేస్తోంది? శివప్రసాదం కదా విమానం. ఆ సౌభగ విమానం ఒక్కోసారి ఆకాశంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. క్షణంలో నేల మీద నిలబడిందా అన్నట్లు భూమి మీదకి దిగుతోంది. ఇంకోసారి పర్వత శిఖరం స్థాను ప్రదేశం మీద ఉంటుంది. వెంటనే సముద్ర మధ్యంలో సముద్రం పైన తిరుగుతున్నట్లు ఉంటుంది. మరొకసారి ఇది ఒక్కటేగా అనేట్టు ఉంటుంది. ఇంకో అంతలోనే మరొక చోట అనేక సౌభగ విమానాలు ఉన్నాయా అన్నట్లు దర్శనమిస్తుంది. ఇంకోసారి ప్రాకారంతో చుట్టబడి ఉందా ఈ విమానం అనిపిస్తుంది. తక్షణం ఏమీ లేకుండా ఒక్కటే ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకసారి సౌభగం కొరివి తీసుకొని ఆపకుండా గిరగిరా తిప్పుతుంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భీభత్సంగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో విధాలుగా తన మాయలన్నీ ప్రదర్శిస్తూ శత్రువుల గుండెలు కలత చెందేట్టు సౌభగం వీర విజృంభణ చేస్తోంది. సౌభగ విమానం ఈ విధంగా పరాక్రమాన్ని వివిధ మాయలను ప్రదర్శించడంతో సాల్వుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అంతవరకు యదువీరుల చేత నానా బాధలు పడి దీనులే ఉన్న తన సైనికులందరినీ మళ్ళా యుద్ధానికి పురికొల్పాడు. స్ఫురధనలాభ శరంబులు పొరిబొరి బుంఖాను పుంఖములుగానేయన్ దెరలియు మరలియు మురిసియు విరిసియు బిరితివక పోరే వెస ఎదు బలమున్. సాల్వుడు ఉత్సాహంతో అగ్నిజ్వాలలను కురిపించే నిశ్చితమైన బాణాలను మాటిమాటికి శత్రుసేనల మీద పుంఖాను పుంఖాలుగా ప్రయోగించాడు. అయినా యాదవ సైన్యం ఏమాత్రం భయపడలేదు, తొలగిపోలేదు, వెనక్కి మరలేదు, పారిపోకుండా వీరోత్సాహంతో యుద్ధం చేసింది. అయ్యడమానము వదలక దయ్యక మగపాడితో దృఢంబుగ బోరన్ దయ్య మెరుంగును నెక్కటి కయ్యంబపుడయ్య బేరు గల యోధులకున్. యదువీరులు సాల్వుని పక్షంలోని వీరులు ఎవరికెవరు తీసిపోకుండా అభిమానంతో పౌరుషంతో దృఢంగా పోరు సలిపారు. ఆ సందర్భంలో మహాశౌర్యవంతులైన వారి మధ్య ద్వంద్వ యుద్ధం నెలకొంది. మును ప్రద్యుమ్న కుమారుని ఘన నిశితాస్త్రము చేత గడు నొచ్చిన సాల్వుని మంతిరి ద్యుమనాముడు సునిశిత గద చేనమర్చి సుమహిత శక్తిన్. ఆ ప్రద్యుమ్నుడి వాడైన అస్త్రాల చేత బాగా దెబ్బతినున్న ద్యుముడు అనే సాల్వుడి మంత్రి మళ్ళా గద పట్టుకుని ప్రద్యుమ్నుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వెరవును లావు జేవయును వీరము బీరము గల్గిడాసి యా సరసి జనాభ నందను విశాల భుజాంతర మున్బగిల్చినన్ విరవిర ఓయి మేను నిడు వెండ్రుక వెట్టగ చేతి సాధనోత్కరములు తేరిపై వదలి కన్నులు మోయుచు మూర్ఛనొందినన్. ఆ ద్యుముడు బలము శక్తి శౌర్యం ఉపాయం అన్నిటితో విజృంభించి ప్రద్యుమ్నుడి వక్షస్థలం మీద గదతో మోదాడు. ఒక్కసారి ఆ దెబ్బకు
ప్రద్యుమ్నుడి శరీరం విలవిల్లాడిపోయి వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి. చేతిలో ఉన్న ఆయుధాలన్నీ రథం మీద పడేసి కన్నులు మూసుకొని పోగా ఆ కృష్ణానందండు ప్రద్యుమ్నుడు మూర్చిపోయాడు. సమర ధర్మవేది సమసిక నయవాది దారుకుని సుతుండు ధైర్యయుతుడు రథము దోలి కొనుచు రణభూమి వెడలి వేచని యమూర్ఛదేరి శంబరారి. ఆ యుద్ధ ధర్మాన్ని తెలిసినవాడు, నీతి కోవిదుడు, ధైర్యస్తుడు, దారుకుని కుమారుడు ప్రద్యుమ్నుడు మూర్ఛపోగానే యుద్ధభూమి నుండి రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. మూర్ఛ నుండి తేరుకొన్న ప్రద్యుమ్నుడు తన రథ సారథిని చూశాడు. సారథి చూచిట్లనియే శాత్రవ వీరులు సూచినవ్వగా తేరు రణక్షితిన్ వెడల తెచ్చితి దుర్యశంభు పంకేరుహనాభుడున్ హలియు గేలికొనన్ యదువంశ సంభవుల్ బీరము దప్పి ఇప్పగిది బెల్కురిపోవుదురే రణంబునన్. ప్రద్యుమ్నుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో ఏంటంటే ఆ దారుకుడు ప్రద్యుమ్నుడు రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతే ప్రద్యుమ్నుడికి మెళుకు వచ్చింది. మెళుకు వచ్చి చూసి సారథితో అంటున్నాడు, చూడు సారథి, శత్రువీరులు నవ్వేటట్లు రణభూమి నుండి రథాన్ని బయటకు తీసుకొచ్చేసావు. నాకు అపకీర్తి తెచ్చిపెట్టావు కదయ్యా. యదువంశంలో జన్మించిన వీరులు ఈ విధంగా పౌరుషం కోల్పోయి పిరికి వాళ్ళలా పారిపోతారా? ఇది వింటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు నన్ను ఎగతాళి చెయ్యరా? ప్రద్యుమ్నుడు ఆ విధంగా సారథిని కోపడ్డంతో ఆ రథికుడితో సారథి ఇలా అన్నాడు, రథిరిపు చేనొచ్చిన సారథియు నొవ్వరథియును గావం మృదు సమర ధర్మమిక నవ్యత చిత్తుడవగుచు గడగు వైరుల గెలువన్. ఓ ప్రద్యుమ్న కుమార, రథికుడు శత్రువు చేత నొచ్చినప్పుడు ఆ సారథి శత్రువు చేత దెబ్బతిన్నప్పుడు రథికుడు ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవడం ధర్మం కదా, అది యుద్ధ ధర్మం. అందుకే నేను ఆ విధంగా ప్రవర్తించాను. బాధాతప్త హృదయుడో కాకుండా శత్రువులను జయించడానికి మళ్ళా యుద్ధ సన్నద్ధుడివి కా నువ్వు, నేను మళ్ళా యుద్ధ రంగానికి తీసుకెళ్తాను అన్నాడు. అని సారథైన ఆ దారుకుడు పుత్రుడు ఈ విధంగా సమర ధర్మాన్ని తెలిపేసరికి ఆ విన్నవాడైన ప్రద్యుమ్నుడు చాలా సంతోషించాడు. సంచిత భూరి బాహుబల శౌర్యుడు సారథి మాట కాత్మమోదించి యుధాత్త కాండ రుచి దీపిత చాపము దాల్చి మౌర్విసారించి గుణధ్వనిన్ మహదరి ప్రకరంబుల భీతి ముంచి తోలించరథంబు మేదిని చెలింపగా నా ద్యుము మీద నేర్పుగన్. ప్రద్యుమ్నుడు ఎంతగానో సంతోషించాడు సారథి మాటలకు. ధనుర్బాణాలను మళ్ళా ధరించాడు. శత్రువుల హృదయాలను ఛేదించే విధానంగా ధనుష్టంకారం చేశాడు. ఆ మహావీరుడు వెనువెంటనే భూమి కంపించేటట్లు తన రథాన్ని ద్యుముడే కదా కొట్టింది, ద్యుముడి మీదకి తోలించాడు. ఆ విధంగా రథాన్ని ద్యుముడికి దగ్గరగా తీసుకెళ్లాడు. ఆరితను వష్ట బాణముల నాగ్రహ వృత్తి బగిల్చి నాల్గిటన్ దురగములన్ వధించి ఒక తూపున సారథి దృంచి రెంట నిష్ఠురతర కేతు చాపములు చూర్ణము చేసి యొకమ్మునన్ భయంకరముగా దృంచెనా ద్యుముని కంఠమకుంఠిత విక్రమోద్ధతిన్. ప్రద్యుమ్నుడు ఆ ద్యుముని చంపేశాడు. ఎలాగా? ఆగ్రహావేశంతో ద్యుముని శరీరాన్ని 8 బాణాలతో పగిలెట్టు చేశాడు. 4 బాణాలేసి అతని రథానికి ఉన్న గుర్రాలను నెలకొల్చాడు. ఒకే ఒక్క బాణంతో సారథిని చంపేశాడు. 2 బాణాలేసి ద్యుముడి పతాకాన్ని ధనస్సుని విరగ్గొట్టాడు. మొక్కపోని శౌర్యంతో మరో బాణాన్ని ప్రయోగించి అతి భయంకరంగా ఆ ద్యుముని కంఠాన్ని ఖండించాడు. కాని సాంబ ప్రముఖాది యోధవరులు ఉత్కంఠాత్ములై మీనకే తను నగ్గించి సువర్ణ పుంఖ నిశితాస్త్రస్త్రేణి సంధించి సాల్వుని సైన్యావళి మస్తముల్ వెరవులావున్ మీరగానొక్క ఎత్తున వేత్రుంచిరి తాటి పండ్లు ధర దోడ్తోరాల్సు సందంబునన్. ప్రద్యుమ్నుడు ద్యుముని సంహరించిన తీరు చూసి సాంబుడు మొదలైన ప్రముఖ వీరులందరూ ఆ రుక్మిణి తనయుడి యొక్క శౌర్య ప్రతాపాలను ఉత్కంఠతో కీర్తించారు. ఆ రణ ఉత్సాహంలో సాంబాదులు తాటిపళ్లను నేలరాల్చిన విధంగా శత్రు సైనికుల శిరస్సులను ఖండించి తమ పరాక్రమాన్ని ప్రకటించారు. ఆ సమయంలో
కూలున్ గుర్రంబులు ఏనుంగులు ధరగెడయున్ గుప్పమై నుగ్గునూచే వ్రాలుందేరుల్ హతంబై పడిబడు సుభట వ్రాతముల్ సోణితంబుల్ గ్రోలున్ మాంసంబు నంజుల్ కొరకు నెముకలన్ గుంపులై సోలుచున్ బేతాళక వ్యాధ భూతోత్కరములు జతలై తాళముల్ దట్టియాడున్. ఆ యుద్ధరంగం అంతా భీభత్సంగా తయారైంది. ఇరు సైన్యాల్లోనూ గుర్రాలు పడిపోతున్నాయి, మదగజాలు కుప్పలు కుప్పలుగా నేల మీద పడుతున్నాయి, రథాలు నుగ్గు నుగ్గు అవుతున్నాయి, భటులు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోతున్నారు. భూతాలు బేతాళాలు ఇదే సమయమని కాలువలు కట్టిన రక్తాన్ని తాగుతూ అందులో మాంసం నంచుకుంటూ ఎముకలు మెడలో వేసుకుంటూ మహదానందంతో జట్లు కట్టి చేతులతో తరుస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నాయి. అంతేకాదు అక్కడ యుద్ధభూమి ఎలా ఉందంటే ఖండిత సుండాల గండముల్ చక్రముల్ భూరి తుండంబులు భుజగ సమితి పద తలంబులు గచ్చ పంబులు దంతముల్ శక్తులు గుంభ నిర్ముక్త మొక్తి కములు రత్నములు వాలములు జలూకముల్ మెడలు భేకంబులు మెదడు రుంపి ప్రేవులు పవడంపు దీవలు నరములు నాసు మజ్జంబు ఫేనంబు లస్తి సైకతములు రక్త చేము తోయంబులు నొరగు నెడలు నొరలు మెరలు ఘనత రంగరవముగా మతంగజాయోధన స్థలము జలధి బోల్పదగి నరేంద్ర. ఆ పరీక్షన్ మహారాజుకి యుద్ధాలు తెలుసు కదా, అందుకని సుఖ మహర్షి ఆ యుద్ధం అయిపోయినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధరంగం ఎలా ఉంది వర్ణిస్తున్నారు. పరీక్షన్ మహారాజా, ఆ రణరంగం మహాసముద్రంలా మారింది. యుద్ధంలో ఖండించబడిన ఏనుగుల గండభాగాలు సముద్రంలో కనిపించే మొసళ్ళలాగా ఉన్నాయి. పెద్దవైన పొడవాటి వాటి తొండాలు సముద్రంలో సంచరించే మహానాగుల్లా ఉన్నాయి. వాటి పాదాలు తాబేళ్లలాగా ఉన్నాయి. దంతాలు ముత్యపు చిప్పల్లాగా ఉన్నాయి. వాటి కుంభస్థలం నుంచి రాలిపడే ముత్యాలు సముద్రంలో ఉండే రత్నాల్లాగా ఉన్నాయి. తోకలు జలగలుగా ఉన్నాయి. మెడలు కప్పలుగా ఉన్నాయి. మెదడు బురదగా ఉంది. పేగులు పగడాలుగా ఉన్నాయి. నరాలు నాసుగా ఉన్నాయి. కొవ్వు నొరగైపోయింది. ఎముకల గుట్టలు ఇసుక తిన్నెల్లాగా ఉన్నాయి. రక్తం సముద్ర జలంగా ఉంది. ప్రాణం పోయేటప్పుడు పెట్టే మొరలు అలల ధ్వనులుగా ఉన్నాయి. మదగజాలు కుప్పలు కుప్పలుగా కూలి పడిపోయి ఉన్న యుద్ధభూమి మహాసాగరంలాగా దర్శనమిచ్చింది. ఈ విధంగా యాదవ సైన్యాలు సాల్వ సైన్యాలు పట్టుదలతో పరస్పర విజయకాంక్షతో మహాభయంకరంగా యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం తూర్పు సముద్రం పడమటి సముద్రం ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తున్నట్టు కనిపించింది. ఎవరూ తగ్గిపోకుండా 27 రోజుల పాటు ఆ రెండు సైన్యాలు యుద్ధం చేశాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నారు? ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఇంద్రప్రస్థపురంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు ప్రయాణమై వస్తుంటే అపశకునాలు ఎదురవుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ సారథిని చూసి ఇలా అన్నారు: కంటే దారుక దుర్నిమిత్తముల అనేకంబుల్ మహాభీలముల్ మింటన్ మేదిని దోచుచున్నయవి నెమ్మిన్ ఖాండవ ప్రస్థ మేనుంటన్ జైద్యహిత క్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిన్ గంటింపన్ జనుదేరబోలుదురు పోనీ తేరు వేగంబుగన్. ఓ దారుక, చూసావా? మహాభయంకరమైన చెడు శకునాలు భూమి మీద ఆకాశంలోనూ ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో పాండవుల దగ్గర ఉండిపోవడం చూసి శిశుపాలుడి మిత్రరాజులు మాయోపాయంతో ద్వారకా నగరం మీదకి దండెత్తుంటారు. వాళ్ళ ముట్టడిని సూచిస్తూ అనేక అపశకునాలు కలుగుతున్నాయి కాబోలు. కాబట్టి రథాన్ని చాలా వేగంగా నడుపు, త్వరగా ద్వారకకు చేరాలి అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞానుసారం దారుకుడు రథాన్ని అతి త్వరగా నడిపాడు. ద్వారకా నగరం చేరారు. ధైర్య సాహసాలతో శౌర్య ప్రతాపాలతో శత్రువులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులందరినీ శ్రీకృష్ణుడు చూశాడు. ఆకాశ వీధిలో ఉన్న సౌభగ విమానాన్ని, అందులో ఉన్న సాల్వుణ్ణి చూశాడు. మాయలతో నడుస్తూ శత్రువులకు భేదించడానికి శక్యం కాని శక్తిని ప్రదర్శిస్తున్న ఆ సౌభగం దగ్గరికి రథాన్ని పోనిమ్మన్నాడు. సాల్వునితో తరబడబోతున్న కృష్ణుడిని చూసి యాదవులందరూ కృష్ణ పరమాత్మ వచ్చేసరికి ఆనందపడ్డారు. పరమానందంతో పొంగిపోయారు. మరణించిన వారిలా కనబడుతున్న తన సైనికుల్ని చూసి, మరోవైపు కృష్ణుణ్ణి చూసి సాల్వుడు పరాక్రమంతో వేగంతో
వేగంగా ముందుకు ఒక్క దూకు దూకాడు. మిడుగురులెల్లడంజెదర మింటను మంటలు వర్వ ఘంటికా ఘణఘణ భూరి నిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్ వణక మహోగ్ర శక్తి గొని వారక దారుకు మీద వైవ దారుణగతి నింగి నుండి నిజ రోచులతో బడు చుక్క కైవడిన్. సాల్వుడు శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని చూశాడు. చూసి యుద్ధం మొదలెట్టాడు. అగ్ని కణాలు అన్ని దిక్కులా చెదరపడుతుంటే ఆకాశమంతటా మంటలు ఎగజిమ్మగా ఆయుధానికి ఉన్న గంటల గణగణ ధ్వనులు దిగంతాల వరకు వ్యాపించి దిక్కులను వణికిస్తుంటే సాల్వుడు మహోగ్రమైన శక్తి ఆయుధాన్ని తీసుకొని శ్రీకృష్ణుడి సారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ శక్తి ఆయుధం విద్యుత్ కాంతులతో ఆకాశం మీద నుండి రాలిపడే చుక్కలాగా దారుణంగా దారుకుడి మీదకి రావడానికి బయలుదేరింది. వడి జనుదేరగని ఎప్పుడు నగధరుడలతి లీల ఓలందానిం బొడి పొడి అయి ధర దొరగగ నడుమన వెసదృంచెనొక్క నారాచమునన్. ఆ వడివడిగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క బాణంతో లీలా విలాసంగా ఆ శక్తి ఆయుధాన్ని పొడి పొడి చేసేసి నేల మీద పడేశారు. గురు భుజుడంత బోవక యకుంఠిత సూరత శత్రు సైన్యముల్ దెరలగనుగ్రతంగురివి త్రిప్పిన కైవడి మింట దిర్దిరన్ దిరుగుతు దుర్నిరీక్షమగు దీపిత సౌభము సాల్వు జెండ భాస్కర కిరణాభ షోడశ నిశాత శరంబుల గాడనేసినన్. శక్తి ఆయుధాన్ని మార్గమధ్యంలోనే త్రుంచి మహాబల పరాక్రమశాలైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంతటితో ఊరుకోలేదు. మిక్కిలి వాడిగా ఉన్న చండ ప్రతాపుడైన సూర్య భగవానుడి కిరణాల్లాగా భగ్గుమంటున్న 16 బాణాలను ప్రయోగించి శత్రు సైన్యాలన్నీ తొలగిపోయేట్లు కొరవిని గిరిగిరా తిప్పితే ఎలా ఉంటుందో అలా ఆకాశంలో మహాభయంకరంగా గిరిగిరా తిరుగుతూ చూడశక్యం కాకుండా ఉన్న సౌభగ విమానాన్ని దానిలో ఉన్న సాల్వుణ్ణి అత్యంత బాధాకరంగా నొప్పించాడు. కడువడి నల్గివాడు నిజ కార్ముకమున్ జలదస్వనంబు కైవడి మొరయించుచున్ వెడదవాతి శరంబుల పద్మలోచనున్ నెడమ భుజంబు గాడవడి చేసిన దెంపరి చేతి శారంగమున్ విడితే రథంబుపై గగన వీధి సురల్ భయమంది చూడగన్. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ సాల్వుణ్ణి తన బాణాలతో విపరీతంగా నొప్పించాడో సాల్వుడు వెంటనే మహాక్రోధంతో అలిగిన వాడే తన ధనస్సును ఒక్కసారిగా గర్జించినట్లు గట్టిగా మోగించాడు. ఆ ధనుష్టంకార ధ్వనికి వీరులందరూ భయపడి ఇది మేఘగర్జన అని చెప్పుకోసాగారు. సాల్వుడు బాగా పదునైన బాణాలను శ్రీకృష్ణుడి ఎడమ భుజంలోకి దూసుకొని పోయేట్లు వడివడిగా వేశాడు. ఆ దెబ్బకు చేతిలో శారంగం అనే ధనస్సును శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద విడిచాడు. ఈ సన్నివేశం చూసి దేవతలు కూడా భయపడిపోయారు. హాహాయని భూతావళి హాహాకారములు సేయనంతట దేరన్నాహరి గనుగొని ఎతడుత్సాహంబున బలిక బాహు శౌర్య స్ఫూర్తిన్. భూత పిశాచాలు హాహాకారాలు చేసి జీవులందరూ దిగులు చెందారు. శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా తేరుకొన్నారు. గృహలోకి వచ్చిన శ్రీకృష్ణుని చూసి సాల్వుడు శౌర్య స్ఫూర్తితో ఇలా పలికాడు. నళిన దళాక్ష మత్సఖుడు నాదగు చైద్యుడు గోరినట్టి కోమలిన వినీతిమై దగవు మాలి వరించితి వంతబోక దోర్బలమున ధర్మనందను సభాస్థలి నేమరియున్నవాని నచ్చలమున జంపి తట్టి కలుషంబున నేడు రణాంగనంబునన్. ఓ శ్రీకృష్ణ, సాల్వుడు అంటున్నాడు, నా మిత్రుడైన చేది దేశాధిపతి కోరిన రుక్మిణిని నువ్వు ధర్మం తప్పి నువ్వు వరించావు. శిశుపాలుడికి రుక్మిణీదేవికి పెళ్లి అయిన నిర్ణయం చేస్తే నువ్వు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నావు. ఇది అవినీతి కాదా? అంతటితో ఊరుకున్నావా అంటే అది లేదు, నీకు భుజబలం ఉంది అనే గర్వంతో ధర్మరాజు సభలో శిశుపాలుణ్ణి మాత్సర్యంతో వధించావు. నువ్వు పాపాత్ముడవు. కల చెడి పారక బాహాబలమొప్పగ నాదు దృష్టి పథమున ధృతితో నిలచిన నిష్ఠుర విశిఖార్చుల ముంచి మదీయ సఖుని సూడిటు తీర్తున్. ఈనాడు నువ్వు యుద్ధ భూమిలో పారిపోకుండా నాతో యుద్ధం చెయ్యి, నా ఎదురుగా
ధైర్యంతో నిలిచి నీ శౌర్యం చూపించు. కఠినమైన నా బాణాగ్నితో నిన్ను ముంచి నీపై ఏర్పడిన నా పగని తీర్చుకుంటాను. నా మిత్రుడి రుణం కూడా తీర్చుకుంటాను. మదీయ మిత్రుడి సూడి అది ఇలా తీర్చుకుంటాను నేను అని అన్నాడు వీడు సాల్వుడు. అనిన మురాంతకుండు దరహాసము మోమున దొంగలింప సాల్వునిగనియోరి లావు బలిపొంగల పోటరి ఓలి బ్రేలే దేమనినను బాటు సన్నిహిత మౌట ఎరుంగవు మూఢ చిత్త పొమ్మని గదగేల తిల్పి యాత్రుని శత్రుని వేసనుద్ధతిన్. సాల్వుడు ఈ విధంగా కఠినంగా మాట్లాడినందుకు శ్రీకృష్ణ పరమాత్మ పెదవుల మీద దరహాసం తొణికిసలాడింది. సాల్వా నవ్వుతూ అన్నారు, నువ్వు కూడా ఓ బలశాలివేనా? గొప్ప సూర్యుడిలాగా మాట్లాడుతున్నావు. ఒరి మూఢుడా, నీకు కాలం దగ్గర పడిందని తెలుసుకోలేకపోతున్నావు. సరే యుద్ధానికి రా అని శ్రీకృష్ణుడు తన చేతిలో గదను గిరగిరా తిప్పి ఔద్యంతో తమపైకి దండెత్తిన శత్రువైన సాల్వుడి మీదకి విసిరికొట్టాడు. ఆ విధంగా గదతో కొట్టేసరికి పెను మూర్ఛనుంది వెస ముక్కున వాతను నెత్తురొల్క గొంత వడికి నొయ్యన తెలిసి నిలువరించ చనివాడున దృశ్యుడగుతు సౌభము దానున్. సాల్వుడికి ముక్కు నుంచి నోటి నుంచి శరీరం నుంచి రక్తం ధార ప్రవాహంగా కారింది. సాల్వుడు మూర్చిపోయాడు. చాలాసేపటికి అంత పెద్ద మూర్ఛ నుంచి తేరుకొని సాల్వుడు కృష్ణుడితో యుద్ధం చేయలేక సౌభగ విమానంతో సహా మాయమైపోయాడు. ఆ సమయంలో గగన మందుండి ఒకడార్తుడగుచు వచ్చి నందనందను పాదార విందములకు వందనము చేసి ఆనక దుందుభిని మహోగ్రుడై పట్టి తెచ్చ సాల్వుండు గడగి. ఈ లోపల సాల్వుడేమో మాయమైపోయాడు. ఒక బాధలో మునిగినట్లున్న ఒక వ్యక్తి ఆకాశం నుంచి ఆర్తనాదం చేసుకుంటూ వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కరించాడు. నమస్కరించి ఈ మాట చెప్పాడు, ప్రభు సాల్వుడు ఇక్కడ మాయమైపోయాడు. అక్కడ మీ తండ్రి గారైన వసుదేవుణ్ణి పట్టి బంధించి తీసుకెళ్ళిపోయాడు. ఉగ్రమూర్తిగా వచ్చిన సాల్వుణ్ణి ఎవరు ఎదిరించలేకపోయారు అని. అంటే సాల్వుడు ఇక్కడ మాయమైపోయి అక్కడికి వెళ్ళిపోయి తండ్రిని వసుదేవుణ్ణి పట్టుకుని బంధించాడు అని చెప్పాడు. దేవమీ కెరిగింపగా దివిరీటకు దేవకీ దేవి నన్ను బుద్ధించెననగా విని సరోరుహనాభుడు ఘన విషాదమగ్నుడయ్యను గురు మీది మమత చేసి. ఈ విషయం మీకు తెలియచేయాల్సిందిగా దేవకీదేవి నన్ను మీ వద్దకు పంపించారు అని ఆగంతకుడు ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు తండ్రి మీద భక్తి ప్రేమల కారణంగా ఎంతో బాధపడ్డాడు. పరమాత్మకు తెలియదా? తెలుసు. కానీ బాధపడాల్సిన, ఎందుకంటే చుట్టూ అందరున్నారు కదా, బాధపడాల్సిన సమయంలో బాధను కూడా నటిస్తారు. నరగంధర్వ సురాసుర వరులకు నిర్జింపరాని వాడు బలుండే మరకరయ హీన బలుచే బరికింపగనెట్లు పట్టు వడును కొయనుచున్. శ్రీకృష్ణ పరమాత్మ ముందర ఆశ్చర్యపోయాడు. మానవుల చేత కానీ, గంధర్వుల చేత కానీ, దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ ఎవరి చేత ఓడించబడని బలరాముడు ఉన్నాడు కదా, అక్కడ జాగరూకతతో వసుదేవుణ్ణి రక్షిస్తున్నాడు కదా. హీన బలుడైన సాల్వుడి చేత ఆ మహానుభావుడు ఎలా ఓడిపోతాడు, వసుదేవుడు ఎలా పట్టుబడ్డాడు అని కొంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించారు. కానీ ఇంకా ఇలా అనుకున్నారు, భావంబు గలగా నాహా దైవకృతం బెవ్వరికిని తప్పింపగా రాదే విధినైననునని శోకావిలమతి బలుకుచున్న తరివాడు. ఏ విధంగా కూడా విధిని తప్పించడం ఎవరికి సాధ్యం కాదు. దైవం ఇలా నిర్ణయిస్తే నేను మాత్రం ఏం చేయగలను అని శ్రీకృష్ణ పరమాత్మ చింతాక్రాంతుడయ్యాడు. సాల్వుడు మళ్ళా తన మాయాబలంతో ఈ న్యూస్ చెప్పారు. ఈ వార్త చెప్పిన తర్వాత సాల్వుడు మళ్ళా మాయాబలంతో కృష్ణుడి ముందుకు వచ్చాడు. మాయాబలంతో వచ్చి మాయా వసుదేవుడిని బంధించి తీసుకొచ్చాడు. శ్రీకృష్ణుడితో సాల్వుడు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ చూడు, ఇదిగో ఇతనే నీ తండ్రి వసుదేవుడు. నువ్వు చూసేటట్లు నీ ముందే నీ తండ్రి శిరస్సును ఖండిస్తాను. ఇంకా నువ్వు ఎవరి కోసం జీవిస్తావు? నీ తండ్రిని రక్షించుకోగల శక్తి నీకుంటే రక్షించుకో అని అనకూడని మాటలతో శ్రీకృష్ణ పరమాత్మను గాయపరిచాడు. మృత్యుదేవత నాలుకలాగా భయంకరంగా ఉన్న కత్తిని తీసుకుని చేత్తో పట్టుకుని జడిపేస్తూ ఆ మాయా వసుదేవుడి తల, నిజమైన వసుదేవుడు కాదు, ఒక మాయా వసుదేవుడి తల నరికి ఆ తలను తీసుకొని ఆకాశంలో తిరుగుతున్న సౌభగ విమానంలోకి వెళ్ళిపోయాడు. నిజంగానే తన తండ్రిని సాల్వుడు చంపాడు అని హతుడయ్యాడిని భావించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కొంచెంసేపు మనస్సులో చాలా బాధపడ్డాడు. యాదవనాథుడైన
ఆ శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖాన్ని చూసి ఇదంతా జరిగిందంతా మిథ్య, ఇదంతా మాయ అని యాదవ వీరులందరూ తెలిపారు. అది తెలిపేసరికి అది మయుడి చేత కల్పించబడిన సాల్వుడు చేసిన మాయ అని శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసింది. ఊరట చెందారు. అప్పుడు వసుదేవుడు బంధించబడ్డాడు అని చెప్పిన దూత ఆ మాయా వసుదేవుని కళేబరం క్షణకాలంలో మాయమైపోయింది. విచిత్రంగా మాయమవడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మునులప్పుడు గొందరతటికి జనుదెంచి విమోహి అయిన జలజదలాక్షన్ గనుగొని సమధిక భక్తిన్ వినయంబున బలికిరంత విష్ణున్ జిష్ణున్. మయుడు పడిన మాయలో మోహితుడై దుఃఖించేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి కొంతమంది మహర్షులు వచ్చారు. వచ్చి ఆ పరమాత్మని చూసి భక్తితో వినయవంతులై ఇలా పలికారు. కమలాక్ష సర్వలోకములందు సర్వ మానవులు సంసార నాన విధైక దుఃఖాబ్ది మగ్నులై తుది చేర నేరక వికలత్వమున బంధు వేళ నిన్ను దలచి దుఃఖంబుల దరియింతు రట్టి సద్గుణానిధివై దేవ కోటికెల్ల బట్టు కొమ్మయి పరబ్రహ్మాఖ్య బొగడంది పరమయోగీశ్వర ప్రకరగూఢ పరచిదానంద దివ్య రూపమున వెలుగు ధనఘనీ వేడ నీచ జన్మాత్మ జనిత ఘన భయ స్నేహ మోహ శోకంబులేడ ననుచు సంస్థుతి చేసి వారరిగిరంతా. మహర్షులందరూ వచ్చేశారు. ఓ మహాత్మా, ఓ శ్రీకృష్ణ, ఓ కమలాక్ష, సమస్త లోకాలలో మానవులందరూ సంసారం అనే దుఃఖాబ్దిలో నానావిధ కష్టాలలో మునిగిపోయి ఒడ్డు చేరలేక మిక్కిలి కలత చెందే సమయంలో నిన్ను తలుచుకుని దుఃఖ సముద్రాన్ని దాటగలుగుతారు. అలాంటిది నువ్వేంటి ఇలాగా సద్గుణ నిధివి, సకల దేవతలకు ఆదినాథుడవు, రక్షకుడవు, పరబ్రహ్మవు, పరమ యోగేశ్వర్లకు కూడా కనిపించని నిగూఢ మూర్తివి కదా. పాపరహితుడువు నువ్వు, చిదానంద దివ్యరూపుడువు, పరమాత్ముడవైన నీవెక్కడా? సాధారణ జన్మలో కలిగే భయమో స్నేహమో మోహమో శోకమో అనుభవించే మానవ జన్మ ఎక్కడ? సామాన్యుల్లాగా నువ్వు దుఃఖించడం తగదు అని శ్రీకృష్ణుడిని అనేక విధాలు స్తుతించి ఋషులు నిజ స్థావరాలకు వెళ్ళిపోయారు. హరిధన మీద ఘోరానిశితాశు గజాలములేయు సాల్వభూవరు వధింపగోరి బహువారిద నిర్గత భూరి వృష్టి విస్ఫురణ ననూన తీవ్ర శరపుంజములన్ గగనంబు గ్రప్పి క్రచ్చర రిపు మౌడి రత్నమును జాపము వర్మము దృంచి వెండియున్. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సాల్వుడు తన మీద ప్రయోగిస్తున్న క్రూరమైన బాణాలను చూసి సాల్వుడిని సంహరించి తీరాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే మేఘాలు వర్షించే ఎడతెరిపి లేని వర్షమా అన్నట్టుగా ఉన్న తీవ్ర బాణ వర్షంతో ఆకాశం అంతా కప్పేశాడు. మరుక్షణం సాల్వుడి కిరీటాన్ని, ధనస్సును, కవచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వితత క్రోధముతోడ కృష్ణుడు జగద్విఖ్యాత శౌర్యక్రియోద్ధత శక్తిన్ వడి ద్రిప్పి మృంట మృగుల్ దట్టంబుగా బర్వ నుగ్రత జంచద్గద వైచి త్రుంచెవెస జూర్ణంబై ధరన్రాల నాయత భూరి త్రిపురా భవమున్ మహిత మాయా శోభమున్ సౌభమున్. శ్రీకృష్ణుడు పట్టరానంత క్రోధంతో గదను తీసుకుని గిరిగిరా తిప్పి ఆకాశంలో మెరుపులు సృష్టించాడు. మహాశౌర్యవంతుడై త్రిపురాలతో సమానమైనది, వివిధ మాయలతో శోభిస్తున్నది అయిన సౌభక విమానం మీద గద తీసి విసిరికొట్టాడు. భయంకరమైన ఆ గద యొక్క తాకిడికి విమానం పొడి పొడి అయిపోయి నేల మీద రాలిపోయింది. ఆ విధంగా సౌభకాన్ని భయంకరమైన తన గదతో చిన్న చిన్న ముక్కలుగా ఖండించి శ్రీకృష్ణ పరమాత్మ సముద్ర మధ్యంలో పడేట్టు చేశాడు. ఎప్పుడైతే సౌభకం తునాతునకలైందో సాల్వుడు కోరలు తీసిన పాములాగా శక్తి కోల్పోయాడు, పౌరుషహీనుడయ్యాడు. మాయాబలం పోయింది. అయినా తెచ్చుకున్న పౌరుషం ఉంటుంది కదా, పరాక్రమంతో కిందకి దిగాడు. కరమున భవి నిభమగు భీకర గద ధరించి కదియగా జనుదేరన్ మురహరుడుద్ధతి సాల్వుని కరము గదాయుక్తముగను ఖండించన్ నృపా. సాల్వుడు కోపోద్రిక్తుడై వజ్రాయుధం లాంటి మహాభీకరమైన గదను ధరించి శ్రీకృష్ణుడి మీదకి వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గదను పట్టుకుని ఉన్న సాల్వుడి చేతిని ఒక్క వేటుతో ఖండించాడు. అంతంబోవని కనుక ననంతుడు విలయార్క మండలాయ తరుచి దుర్ధాంతంబగు చక్రంబు నితాంతంబుగ ఉంచి సాల్వధరణిపు మీదన్. సాల్వుడి మీద ఉన్న క్రోధాతిశయంతో
శ్రీకృష్ణ పరమాత్మ అంతటితో ఊరుకోకుండా ప్రళయకాల సూర్యకాంతితో నిప్పులు చెరిగే సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించాడు. గురు శక్తి వైచివెస భాసుర కుండల మకుటరత్న శోభితమగు తచ్చిరము వడి దృంచనింద్రుడు వర కులిసము చేత వృతృ వధించు క్రియన్. దేవేంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా రత్న కిరీటంతో మణిమయ కుండలాలతో ప్రకాశిస్తున్న సాల్వ మహీపాలుని శిరస్సును శ్రీకృష్ణ పరమాత్మ త్రుటిలో ఖండించాడు. ఇలాగా శ్రీకృష్ణుడు మాయా విమానం, ఆ సౌభక విమానాన్ని, సాల్వుణ్ణి కూల్చడం చూశాడు దంతవక్త్రుడు. ఈ దంతవక్త్రుడు కూడా శిశుపాలుడికి స్నేహితుడు. ఆ అన్న శిశుపాలుడికి తమ్ముడు. ఆ అన్న అయిన శిశుపాలుడికి మిత్రుడైన సాల్వుడికి పౌండ్రక వాసుదేవుడికి అంత్యక్రియలు జరిపి దంతవక్త్రుడు శ్రీకృష్ణుడి మీద పగతో రగిలిపోయాడు. పెట బండ్లు గీటుచును బెట్టుగమోయుచు గన్ను గ్రేవలం జిటజిట విస్ఫులింగములు చింద మహోద్ధత పాదఘట్టనన్ నట నిటనై ధరిత్రి వడకాడ వడిన్ గద కేల త్రిప్పుచున్ మిటమిట మండు వేసవిని మించు దివాకరు బోలియుగ్రతన్. ఆ శిశుపాలుడు తమ్ముడు వచ్చేసాడు దంతవక్త్రుడు. ఎందుకంటే వాడికి కూడా అవతారం పరిసమాప్తం అవ్వాలి. పటపటా పళ్ళు కురికాడు, పెద్దగా బొబ్బలు పెట్టాడు, శత్రువుల మీద ఘీంకరించాడు, కనుకోసల నుండి నిప్పురవ్వలు చిందించాడు, పాదఘట్టనతో భూమి వణికిపోయేట్లు భయంకర ఆకారంతో నడుస్తూ గదను గిరగిరా తిప్పాడు. ఆ విధంగా మండు వేసవిలో మండిపడే సూర్యుళ్ళ ఉగ్ర రూపంతో దంతవక్త్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. వడి జనుదేర చూచి ఎదు వల్లభుడుల్లము పల్లవింప నప్పుడు గదగేలబూని రథమున్రయమొప్పగడిగ్గి యుగ్రతన్ గడగి విరోధికిన్ ఎదురుగా జన వాడతి నీచవర్తి ఎడరుతునట్ట హాసముఖుడై వలచే గద త్రిప్పుచున్ హరిన్. అతివేగంగా తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూశాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే దంతవక్త్రుడు శిశుపాలుడిది అయిపోయింది, దంతవక్త్రుడు కూడా అవతార పరిసమాప్తి అవ్వాలి కదా అని అందుకని యుద్ధోన్ముఖుడే వెంటనే రథం దిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉగ్రాకారుడై గద చేత్తో పట్టుకుని శత్రువైన దంతవక్త్రుడికి ఎదురుకుండా వెళ్ళాడు. దంతవక్త్రుడు విజృంభించి అట్టహాసం చేస్తూ చేతిలో గదను భయంకరంగా తిప్పుతూ శ్రీకృష్ణుడి వైపు చూసి అవహేళనగా ఇలా అన్నాడు. ఆహా కృష్ణ, ఈనాడు నా అదృష్టవశాత్తు నువ్వు నాకు కంటపడ్డావు. నువ్వు నా మిత్రులందరినీ వధించి నాకు ద్రోహం చేసావు. నిన్ను మేనమామ కొడుకు అని కూడా మన్నించను. బంధువు రూపంలో ఉన్న పగవాడివి నువ్వు, మాకు ద్రోహివి నువ్వు. శరీరంలో పేరుకుపోయిన భయంకరమైన వ్యాధిని ఔషధంతో పోగొట్టే వైద్యుడిలాగా నా గదాదండంతో వధించి యమపురికి నిన్ను పంపిస్తాను, నా మిత్రుల రుణం తీరుస్తాను అని దంతవక్త్రుడు కృష్ణుడికి నిందించాడు. దంతవక్త్రుడికి శిశుపాలుడు మా అన్నయ్య, కానీ ఈ సాల్వుడు ఒకడు స్నేహితుడు, అలాగే జరాసంధుడు ఒక స్నేహితుడు, తర్వాత పౌండ్రక వాసుదేవుడు ఒక స్నేహితుడు. నా స్నేహితులందరినీ నువ్వు వధించావు కాబట్టి నేను నిన్ను వధిస్తాను అని అన్నాడు. పెను గదబూంచి కృష్ణు దలబెట్టుగా మొత్తిన నంకుశాహతిన్ గనలిడి గంధ సింధురము కైవడి సింధుర భంజనుండు పెంపున పవిభాసమాన గదబూని బలంబున తిప్పి దంతవక్త్రుని యురముం బగిల్చిన గుదుల్ కొనుచున్ రుధిరంబు రిక్కుచున్. ఆ మాటలంటూనే దంతవక్త్రుడు శ్రీకృష్ణ పరమాత్మను సమీపించి ఓ పెద్ద గద తీసుకుని శ్రీకృష్ణుడు తల మీద గట్టిగా కొట్టాడు. కువలయ పీడము అనే కంసుని మదపుటి ఏనుగును వధించిన శ్రీకృష్ణుడు దంతవక్త్రుడు కొట్టిన దెబ్బకు అంకుశంతో పొడిస్తే కోపించే మదగజంలాగా ఆగ్రహంతో ఎదురు దెబ్బ తీశాడు. వజ్రాయుధంతో సరిసమానమైన గదాయుధాన్ని భయంకరంగా తిప్పుతూ దంతవక్త్రుని వక్షస్థలం మీద వేసి కొట్టాడు. ఆ గదాఘాతానికి, ఆ గద దెబ్బకు దంతవక్త్రుడు అద్దరి కింద పడ్డాడు. దంతవక్త్రుడి శరీరం అంతా అతలాకుతలం అయిపోయింది. నెత్తురు కక్కుతూ పర్వతాకారం లాంటి దేహంతో దొర్లుకుంటూ నేల మీద పడ్డాడు. జుట్టంతా చిక్కుపడేట్టు తన్నుకుంటూ చివరికి ఒక్క దెబ్బ కొట్టేసరికి ప్రాణాలు విడిచాడు. అప్పుడు దంతవక్త్రుడి శరీరం నుంచి ఒక సూక్ష్మ తేజం బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో ప్రవేశించింది. అది అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో అన్న అయిన దంతవక్త్రుడి మరణాన్ని చూసి విదూరథుడు అనేవాడు కోపావేశంతో కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ ప్రళయకాలంలో ఉన్న అగ్నిజ్వాలలాగా
మహాభయంకరంగా ఉన్న కత్తిని డాల్ను ధరించి శ్రీకృష్ణ పరమాత్మ మీదికి వచ్చాడు. జలరుహలోచనుండు నిజ సాధనమై తనరారు చక్రమున్ వలనుగ బూంచి వైవ నది వారకవాని శిరంబుద్రుంచే బలియుడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోద రావలుల వధించి తత్కులము వారి ననేకుల దృంచె నీగతిన్. సాల్వుడు ఏమన్నాడు? యాదవులు అనేవాడు ఉండకుండా చేస్తానన్నాడు. విధూరథుని విజృంభణ చూసిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వాడి మీద ప్రయోగించాడు. ఆ సుదర్శనం విధూరథుడు తలను త్రుంచేసి మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోకి వచ్చి చేరింది. మహాబలశాలి శౌర్యవంతుడు అయిన కృష్ణ పరమాత్మ సౌభక సాల్వుణ్ణి, శిశుపాలుణ్ణి, దంతవక్త్రుణ్ణి, విధూరథుణ్ణి, వారి సోదర సమూహాన్ని వధించి శత్రుశేషం అనేది లేకుండా చేశాడు. అప్పుడు నరముని యోగి సురాసుర గరుడోరక సిద్ధ సాధ్య గంధర్వ నభన్స్తర కిన్నెర కింపురుషులు హరిమహిమను తించిరద్భుతానందములన్. మహదాశ్చర్యం పొందిన వాళ్ళే మానవులు, మహర్షులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, ఆకాశచారులైన కిన్నెర్లు, కింపురుషులు శ్రీకృష్ణుని అద్భుతమైన మహిమను స్తోత్రం చేశారు. ఆ శ్రీకృష్ణుని విజయాన్ని చూసి ఆనందంతో అప్సరసలు నృత్యం చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మంగళవాద్యాలు ఆగకుండా మ్రోగాయి. వందిమాగధులు శ్రీకృష్ణ పరమాత్మ విజయగాథలతో నిండిన పాటలతో ఆయన్ని కీర్తించారు. యాదవులు, వృష్ణిభోజులు వెంటనంటి సేవిస్తుంటే వైభవోపేతంగా అలంకరించబడి మనోహరంగా దర్శనమిస్తున్న ద్వారకా నగరంలోకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక శుభముహూర్తాన్ని ప్రవేశించాడు. పురసతులు విరులు లాజలు గురు సౌధాగ్రముల నుండి కురియగా వికచాంబురుహాక్షణ్ దంతఃపుర వరమర్ధించె వైభవం బలరారన్. అప్పుడు ఆ నగరంలోని స్త్రీలందరూ పెద్ద పెద్ద మేడలెక్కి పైనుంచి శ్రీకృష్ణ పరమాత్మ మీద పరిమళ భరితమైన పుష్పాలను, మంగళకరమైన అక్షింతలను చల్లారు. ఆ శుభ సూచనలతో శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. ఇలాగా యోగీశ్వరులకే ప్రభు అయిన వాడు, సమస్త లోకాలకు నాథుడైన వాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ శత్రువులందరినీ కూడా త్రుంచి సుఖంగా కాలం గడిపాడు అని పరీక్షన్ మహారాజా కౌరవ పాండవ పృథు సమర ఆరంభమిరింగి తీర్థయాత్ర నిపముగా శ్రీరాంకుడు భయకులులకు నారయ సముడగుట చేసి అరిగే నరేంద్ర అని ఈ కృష్ణ పరమాత్మ ఇలా సుఖంగా ఉన్నప్పుడు కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం వచ్చింది. ఓ పరీక్షన్ మహారాజా, నీకు మరో విషయం చెప్తాను విను అని మొదలెట్టారు సుఖ మహర్షి. కౌరవులకు పాండవులకు మధ్య ఘోర సంగ్రామం ప్రారంభం కాబోతోంది అని తెలిసి బలరాముడు, నేను ఇటు పాండవుల వైపు కానీ అటు కౌరవుల వైపు కానీ ఉండను, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నాకు సమానమే అని నేను తీర్థయాత్రలు చేసుకొస్తాను అని చెప్పి బలరాముడు తీర్థయాత్రకి వెళ్ళాడు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.